దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదవగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని సూచించింది. దాంతో అమెరికాలోని రాయబార కార్యాలయం వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ను ప్రభాకర్ రావుకు అందజేసింది. శనివారం అమెరికా ఎమిరేట్స్ విమానంలో ప్రయాణమై ప్రభాకర్ రావు దుబాయ్కి, అక్కడి నుంచి ఆదివారం రాత్రి 8:30 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 3.5 గంటల సమయం పట్టినట్లు తెలిసింది. ఆ వెంటనే సిట్ అధికారులు ప్రభాకర్ రావును బయటకు తీసుకొచ్చారు. సిట్ కార్యాలయాన్ని 2 వారాల క్రితం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి మార్చారు. అయితే ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఠాణాలోని 2వ అంతస్తులో విచారణకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవనున్నట్లు తెలిసింది. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియా వచ్చారు. సిట్ అధికారులు ఆయన ఈరోజు విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకోబోతుంది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మరికొద్ది సేపట్లోని ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఎదుటైతే హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ఇందులో ముందుగా అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావు దీంట్లో కీలకమైన నిందితుడు అంటూ కూడా ఇటు పోలీసులు A1కి అయితే ప్రభాకర్ రావుని అయితే చేర్చడం జరిగింది. ముఖ్యంగా ప్రభాకర్ రావును విచారించేందుకు గతంలో పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఆయనని ఇండియాకి రప్పించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించడం జరిగింది. ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, పాస్పోర్ట్ సీజ్ చేయడం, ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, ఇలా అనేక విధాలు అయితే ప్రయత్నించారు. కానీ అప్పటికీ కూడా ప్రభాకర్ రావు ఇండియాకి అయితే రాలేదు. ముఖ్యంగా ఇటు యుఎస్లోని ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ఆయన తప్పించుకునేందుకు అక్కడ యుఎస్ గవర్నమెంట్కి ఒక పిటిషన్ కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా తనను రాజకీయ శరణార్థులుగా గుర్తించాలంటూ కూడా ఒక పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలోని ఇటు ఏదైతే యుఎస్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి ఆ పిటిషన్ అయితే కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును అయితే ప్రభాకర్ రావు అయితే ఆశ్రయించారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సమయంలోని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇటు పోలీసులకి అలాగే అటు ప్రభాకర్ రావుకు కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ప్రభాకర్ రావుకు వన్ టైం పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. అలాగే ఇష్యూ చేసిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చి సిట్ ఎదుట హాజరయ్యి ఫోన్ ట్యాపింగ్లోని సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని నిన్న ఏదైతే ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో 11 గంటలకు ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఎదుటైతే హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకమైన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు ఒక ఎందుకంటే గతంలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లయితే చెప్పారు. అక్కడ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు రాజకీయ నాయకులకు సంబంధించి
చెప్పాల్సినంత అవసరం ఏముందనే దానిపై సిట్ అయితే ప్రశ్నలు అయితే అడగనుంది. అసలు రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా అనే దానిపై కూడా సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ లోని అగ్రనేతలు చెప్పిన తర్వాతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఒక రూమర్ అయితే ఉంది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేందుకు ప్రభాకర్ రావు చెప్పే సమాధానమే దానికి పూర్తిగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ లో అగ్రనేతలు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని ప్రభాకర్ రావు కనుక చెప్తే ఇటు ఏదైతే ఇటు విచారణ జరుగుతుంది, అలాగే మరొక పక్క ఏదైతే అటు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో కూడా కొలుసు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.